మీడియా దిస్ ఈజ్ నాని. సో ప్రెసెంట్ అయితే మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ కార్స్ కి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. కానీ ఇప్పుడు అంటే ఎలాంటి కార్లు కొనాలి అంటే చాలా మందికి తెలియదు. అంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి కారు తీసుకొని చాలా మంది మోసపోతుంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. జెన్యూన్ గా ఎలాంటి కార్ తీసుకుంటే బాగుంటది, ఎంతలో తీసుకుంటే బాగుంటది, ఫ్యామిలీకి ఎలాంటి కార్ సెట్ అవుతుంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. అన్నని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. అన్న, ఇప్పుడు కొత్తగా కారు అంటే అనుభవం లేని వాళ్ళు, కార్ డ్రైవింగ్ వచ్చి కారు గురించి పెద్దగా తెలియని వాళ్ళు కారు కొనాలని అనుకుంటారు. బట్ వాళ్ళకి ఇచ్చే టిప్స్ ఏంటి? సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ చూసుకోవాలి? అంటే ప్రజెంట్ ఏంటంటే మనకు ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకునే పర్సన్ ఒకవేళ వచ్చిన తర్వాత ఏంటంటే మంచి ఒక ట్రస్టెడ్ దానిలో తీసుకొని యూజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అంటే మనకు కొంతమంది ఏంటంటే బయట రోడ్డు మీద అట్లాంటి దగ్గర అమ్ముతా ఉంటారు. అట్లాంటివి తీసుకుంటే ఏంటంటే వాళ్ళు ఎలాంటి వెహికల్ సర్టిఫికేషన్ లేకుండా మనకి ఇస్తారు. దానివల్ల ఏంటంటే వెహికల్ యాక్సిడెంట్ ఉంటుంది, మేజర్ ఇంజన్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్లడ్డెడ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అదర్ స్టేట్ వెహికల్ అమ్ముతారు. ఇవన్నీ ఎలాంటి ప్రాపర్ చెకింగ్ లేకుండా మనకు సేల్ చేస్తారు అన్నట్టు బయట. ఇలాంటిది ఇప్పుడు మనకి ఇది మనం పెట్టి ఆల్మోస్ట్ ఒక 10 years ఇక్కడ అవుతుంది. అంతకుముందు డాక్టర్ కార్ అని చెప్పి ఐమాక్స్ థియేటర్ పక్కన ఉండే, అది అక్కడి నుంచి ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్ 22 years 23 years నుంచి మన కంపెనీ రన్ అవుతుంది అన్నట్టు. అంటే ఒక మనకి ఆన్లైన్ లో ఏం లేకున్నప్పటి నుంచి కూడా మనది ఉంది కంపెనీ. ఇట్లా మనం ట్రస్టెడ్ గా మనం వెహికల్ చెక్ చేసి ఒక మంచి గుడ్ సర్వీస్ తోటి వెహికల్ అనేది మనం ఇస్తాం. సో ఇన్ని ఇయర్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు కార్ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలనుకుంటే ఏం చెక్ చేస్తారు ఒకసారి మాకు చూపిస్తారా? అంటే ఏమేం చెక్ చేసుకుంటారు నార్మల్ గా? అంటే మేజర్ గా మనం చెక్ చేస్తాము, కాకపోతే ఇప్పుడు ఏంటంటే యాక్సిడెంట్ ఉండకుండా, ఇంజన్ ప్రాబ్లం లేకుండా, యాక్సిడెంట్ ఫ్లడ్డెడ్ లేకుండా, తర్వాత ఇంకోటి ఏంటంటే మేజర్ గా ఎలాంటి అంటే ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ అవన్నీ చెక్ చేసి మనం కస్టమర్ కి అనేది వెహికల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గరికి వస్తే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఓఎల్ఎక్స్ ఏంటంటే తక్కువలో పెడతారు వెహికల్ అనేది. అదేంటంటే మన కస్టమర్ నమ్మకుండా ఏంటంటే గుడ్డిగా వెళ్ళిపోతాడు, అక్కడ 1,00,000 పెట్టిండు కదా అని చెప్పేసి. మనం ఏంటంటే 1,00,000 పెట్టి వాళ్ళు ఏంటంటే వెహికల్ చెకింగ్ ఉండదు, ఏది ఉండదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్ అనేది కొంచెం డబ్బులు తీసుకొని మీకు ఇచ్చేస్తారు, తర్వాత మీరు సఫర్ అవుతారు. మన దగ్గర ఏంటంటే ప్రాపర్ గా మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు, వెహికల్ డ్రైవ్ చేసుకోవచ్చు. డ్రైవ్ చేసి ఓకే అన్న తర్వాతనే అన్ని వెహికల్స్ మన దగ్గర కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ ఉంటుంది. అంటే సెల్లర్ ఒక వెహికల్ మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రాపర్ గా చెక్ చేసి సేల్ పర్పస్ అనేది మన దగ్గర పెడతారు. ఆ సేల్ చేసి దాని పర్పస్ సేల్ టు కస్టమర్ రేట్ అనేది బార్గనైజేషన్ ఉంటుంది. మనకు దానిపైన కమిషన్ అనేది మీరు ఇవ్వాలి, కస్టమర్ తీసుకున్న పర్సన్ ఇవ్వాలి, మనకు ఎవరైతే అమ్మారో ఆ పర్సన్ ఇవ్వాలి, ఇద్దరు ఇవ్వాలంటున్నారు. కమిషన్ బేస్డ్ మన దగ్గర ఉంటుంది అన్నట్టు, ఓన్లీ కమిషన్ అన్నట్టు. సో ఇప్పుడు ఇది ఎంత కారు పడుతుంది మనకి? ఇది ఏంటంటే కస్టమర్ ఫిక్స్డ్ ప్రైస్ చెప్తున్నాడు. అది మనకి ఎట్లా అంటే కస్టమర్ నీట్ గా మెయింటైన్ చేస్తుంది. ఈవెన్ సీట్స్ గానీ, ఫుల్ మ్యాటింగ్ గానీ, టైర్స్ గానీ, అవుట్లుక్ గానీ పర్ఫెక్ట్ గా వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి మెయింటైన్ చేసి మన దగ్గర పెట్టిండు. 1,50,000కి ఇస్తా అంటున్నాడు. ఫైనల్ టు ఫైనల్ 1,50,000 ఇస్తా అంటున్నాడు. 1,50,000 ఇస్తా అంటున్నాడు. ఈ మోడల్ ఇదంతా అంటే మోడల్ అనేది తక్కువ ఉంది, కాకపోతే సింగిల్ ఓనర్ వెహికల్, ఇది సింగిల్ గా మెయింటైన్ చేశారు కస్టమర్. ఎందుకంటే కొంతమంది మనకి ఏం తెలియదు సార్, మిమ్మల్ని గుడ్డిగా నమ్మి తీసుకుంటామంటే ఈ బండి తీసుకోవచ్చు. ఇక మోడల్ ఇట్లా అవన్నీ అంటే మనకు మోడల్ ప్రకారం చూసుకుంటే వెహికల్ బాగుండదు. ఇది మోడల్ తక్కువ ఉన్నా కూడా వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. తర్వాత ఇంకో వెహికల్ ఈ షిఫ్ట్ అండి, మీకు షిఫ్ట్ వెహికల్ చూసుకోవచ్చు. మార్కెట్ లో చాలా ఈ మోడల్స్ చాలా తక్కువ ఉన్నాయి. 4 cylinder ఇంజన్ ఇది ఏంటంటే ఇది 4 cylinder ఇంజన్. ఇప్పుడు వచ్చేది 3 cylinder ఇంజన్. 2019 మోడల్. ఇప్పుడు మన దగ్గర అంటే ఆల్మోస్ట్ బయట ఏమో కానీ మన దగ్గర అయితే 2-3 months నుంచి ఈ వెహికల్ అనేది రేర్ కండిషన్ లో అంటే దొరకట్లేదు, షార్టేజ్ లో ఉంది. మన దగ్గరికి రీసెంట్లీ యాడ్ అయింది ఇది. ఈ వెహికల్ వచ్చేసి మనకు 66,000 దొరికింది, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. మనకి ఇది వచ్చేసి మ్యాక్స్ 540, 530, 520 ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది. మీకు ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్న వెహికల్ ఇది. మీరు అనొచ్చు బయట ఇంత తక్కువ వస్తుంది, అంత తక్కువ వస్తుంది అంటే బయట స్పెషలైజేషన్ ఏంటి దీనికి? 4 cylinder ఇంజన్ అంటే మీకు పికప్ ఎక్కువ ఉంటుంది వెహికల్. పికప్ బాగుంటది, వెహికల్ నీట్ గా మెయింటైన్ చేసిండు, షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్. ఇంకో ఏంటంటే ప్రాపర్ గా కొంతమంది షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేయరు. అట్లాంటి ఏంటంటే కొంచెం ప్రైస్ తక్కువనే వస్తుంది. ట్రాక్ తక్కువ ఉండి, ఇప్పుడు మనకు బాగా ఇంజన్ ప్రాబ్లం ఉండి, లేకపోతే ఇంటీరియర్ బాగాలేకుండా ఉండి, లేకపోతే టైర్లు బాగాలేకుండా దీనికి 4 seal టైర్లు వేయించారు. ఒక్కొక్క టైర్ కి వచ్చేసి ఆల్మోస్ట్ 6,000, 5,000 రూపీస్ ఉంటుంది ఒక టైర్ వచ్చేసి. మనకి ఇంకోటి ఏంటంటే షోరూమ్ ట్రాక్ మెయింటెనెన్స్, ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఒక నార్మల్ లెదర్ సీట్స్ వేసుకోవడానికి ఆల్మోస్ట్ 10 నుంచి 12,000, 15,000 అవుతుంది. లెదర్ సీట్స్ ఫుల్ మ్యాటింగ్ వచ్చేసి 5,000, 6,000 అవుతుంది. దీనిలో ప్రాపర్ గా అన్ని ఉన్నాయి వెహికల్ లో. ప్రాపర్ గా మనకి ఎలాంటి చేపించుకోవాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ రెడీ టు డ్రైవ్ అన్నట్టు వెహికల్ ఇది. ఎక్సలెంట్ కండిషన్ ఉన్న వెహికల్ ఇది కూడా మనకు డైరెక్ట్ సెల్లర్ తోనే మాట్లాడిస్తాం. ప్రైస్ అనేది డైరెక్ట్ సెల్లర్ తో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్ గా ఢిల్లీ కార్స్ అనేది బాగా అంటే
ఢిల్లీ కార్స్ ఎట్లా కార్ అంటే కొనాలంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి, ఒకటండి, తీసుకోవాలి, తక్కువకి ఢిల్లీలో వస్తాయి ఎట్లా అంటున్నారు. ఢిల్లీలో తక్కువ వస్తా అంటే ఎట్లా వస్తా అంటే ఇక్కడ ట్యాక్స్ తో కంపేర్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఒక వెహికల్ తీసుకోవడానికి తర్వాత చేయించుకోవడానికి 60 నుంచి 1 lakh దాకా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రాపర్ గా డాక్యుమెంట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే వెహికల్ అనేది వాళ్ళు మొత్తం ఒకసారి కస్టమర్ మన దగ్గరికి వచ్చాడు తీసుకొని, ఏమైందంటే వెహికల్ యాక్సిడెంట్ తీసుకొని వచ్చాడు, యాక్సిడెంట్ వెహికల్ అది. మన దగ్గర ఒక ఇన్స్పెక్షన్ చేయించాము, కస్టమర్ మన ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో ఇన్స్పెక్షన్ చేస్తే ఆ వెహికల్ డోర్ ఉంటది కదా, ఆ డోర్ మొత్తం ఏం లేదు, అది ఓన్లీ లప్పం పెట్టి మనకు ఉందంటే ఉందంతే చెక్ చేసి చూపించిన ఆయనకు. మళ్ళీ ఏం చేసిన కస్టమర్ వేరే దగ్గర ఎక్కడో ఇచ్చేసుకుని మన దగ్గరనే వెహికల్ తీసుకున్నాం. అట్లా సో చాలా మంది అట్లా అది ఢిల్లీ అనేది ప్రాపర్ గా కరెక్ట్ గైడెన్స్ లేకుండా మనం తీసుకోవడం వల్ల మనమే లాస్ అవుతాం, చాలా ఇబ్బంది పడతారు. మోస్ట్లీ ప్రాపర్ నాలెడ్జ్ ఉంటేనే వెళ్ళి తీసుకోవాలి. నాలెడ్జ్ ఉన్నా కూడా ఎట్లా అంటే మనకు ప్రాపర్ గైడెన్స్ అని ఇప్పుడు టెక్నీషియన్ అనేది అక్కడ తెలియదు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వెహికల్ తీసుకున్నా కూడా మనకు ప్రాపర్ గా ఒక టెక్నీషియన్ ఇక్కడ లోకల్ ఏరియా అనుకో, మనకు లాంగ్వేజ్ వస్తేనే ఎంత మంది ఎంత మోసాలు చేస్తారు, కళ్ళ ముంగటనే మోసాలు చేస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు నీకు నాకు నా లాంగ్వేజ్ వస్తుంది, నువ్వు మనం తెలిసిన దగ్గరనే ఎంతో మంది తెలియకుండా మనకు ఎంతో మోసం చేస్తున్నారు. బిజినెస్ ట్రిక్స్ అవి, అది ఎక్కడో మనకు నాలెడ్జ్ లాంగ్వేజ్ రాదు, ఆ ప్రాపర్ ఏందో ఏం కథనో ఏం తెలియదు. మనం అక్కడ పోయి ఒక మనిషిని గుడ్డి ఎట్లా నమ్మి తీసుకుంటాం, అది మోసం చేయడానికే కదా, అది కంపల్సరీ మోసం చేస్తారు ఈజీగా. ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం, మనం టీవీలలో చూస్తున్నాం, మనం బయట చూస్తున్నాం, ఎక్కడెక్కడో చూస్తున్నాం. ఇక్కడున్న కస్టమర్స్ ను OLX లో ఏదో డమ్మీ పెట్టి మాకు తెలిసిన పర్సన్, మాకు తెలిసిన క్యాండిడేట్, మా కొలీగ్ OLX లో ఒక వెహికల్ ఫోటో అంటే వెహికల్ పెట్టి ఆ ప్రైస్ తక్కువ పెట్టిండు. ఈయన ఏం చేసిండు, మాట్లాడుకున్నాడు ఆ వెహికల్ ఒక కస్టమర్ది, ఆయన దగ్గర నుంచి ఈయన ఫోటో తీసుకున్నాడు, ఎవరైతే స్కామర్ ఉన్నాడో ఆయన తీసుకొని ఈ OLX లో పెట్టి ఈయన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకున్నాడు, ముందే చేసేసుకున్నాడు. ఆ వెహికల్ ఒక దగ్గర ఉందని చెప్పి కస్టమర్ ఒక దగ్గర తెప్పించిండు, ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో అక్కడ తెప్పించిండు. తెప్పించిన తర్వాత చూసిన తర్వాత వెహికల్ ఆయన కొట్టించుకున్నాడు అమౌంట్ కొట్టించుకున్న తర్వాత ఈయన అడిగిండు, నేను వెహికల్ తీసేసుకున్నా అంటే ఎవరు కొట్టినా అంటే ఈయన అంటే అని ఈయన బండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇట్లుంటది అంటే మనకు ప్రాపర్ గా మనం కరెక్ట్ కస్టమర్ మనం వెహికల్ చూసుకుని మనం డ్రైవ్ చేసి మనం తీసుకున్నప్పుడే మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అరే మనం మోసపోలే అని ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరో తెలియదు పర్సన్ దానికంటే తీసుకుంటే చాలా మోసపోవడం ఉంటుంది. ఈ వెహికల్ చూసుకోవచ్చు, 2018 మోడల్ బెలినో ఆటోమేటిక్. మనకి ఇది వచ్చేసి 550 బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఇది చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఇది కూడా. తర్వాత ఇది కూడా 18 మోడలే, మనకి ఇది కూడా 550 బడ్జెట్ లో వచ్చేస్తుంది బెలినో. ఇది మనకు మన దగ్గర ఏంటంటే ఒక వెహికల్ కి వచ్చారనుకోండి ఒక 2-3 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ బడ్జెట్ లో ఇది అనే మన ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది కస్టమర్ కు. ఇది కూడా మనకు 18 years 2021 మోడల్ ఆస్టా టాప్ మోడల్. ఇది మీ కొత్త వెహికల్ 10 లక్షలు ఉంది. ఇది మనకు వచ్చేసి 550 బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఇది కూడా. సో ఒకవేళ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి, ప్రాపర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్యామిలీకి సరిపోయే వెహికల్ తీసుకోవాలనుకుంటే ఎలాంటిది తీసుకుంటే బెటర్? మీకు మారుతి హోండాలో ది బెస్ట్ ఉంటుంది. మీరు ఎన్ని చెప్పినా ఏది చెప్పినా మారుతి హోండా అనేది లో మెయింటెనెన్స్, రీసేల్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సర్వీస్ కాస్ట్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు అంటే ఇప్పుడు తెలియని దాని గురించి ఏదో తీసుకొని సర్వీస్ ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ చేసుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు వోక్స్ వ్యాగన్ తీసుకున్నా, ఫోర్డ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా సర్వీస్ సెంటర్లు ఉంటాయి. ఈ మారుతి హోండా అనేది తెలియని వాళ్ళకు ది బెస్ట్ గైడెన్స్ గా ఉంటుంది. సో మనకి ఈజీగా అర్థమైపోతుంది వెహికల్. అవును. తర్వాత ఇంకా చూపిస్తానండి, ఇంకా ఈ వెహికల్ చూసుకోవచ్చు. i10 years 2021 మోడల్ మాన్యువల్. ఇది మనకి అరౌండ్ ఇది 5 lakhs బడ్జెట్ లో వస్తుంది. 21 మోడల్. కొత్త బండి వచ్చేసి 8 lakhs ఉంది. ఓన్లీ 30,000 తిరిగింది. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వెహికల్. ఇది జెన్యూన్ షోరూమ్ ట్రాక్. ఓన్లీ 30,000 మాకు 5 బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు అంత కాస్ట్లీ వెహికల్స్ తక్కువ రేటుకి అమ్ముతున్నారు అని చెప్పేసి తెలియకుండా తీసుకోరా? అదే కదా, నార్మల్ గా తక్కువకి ఇస్తారంటే ఏదైనా ఒక రీజన్ ఉంటుంది. ఏదో ఒక వస్తువు ఉన్నది అనుకో, మార్కెట్ లో డిమాండ్ ఉంది దానికి, నువ్వు ఎందుకు తక్కువ ఇస్తావు? ఇయ్యో కదా, తక్కువ ఇస్తారంటే రీజన్ అంటే తక్కువ ఇస్తుంది అట్లా. ఇది మన క్రేటా అండి, డీజిల్ వెహికల్. మార్కెట్ లో బాగా షార్టేజ్ ఉన్నాయి. మీకు క్రేటా ఎస్ఎక్స్ వెహికల్ డీజిల్ మాన్యువల్. ఇది 2022 మోడల్, సింగిల్ ఓనరు, అంటే అన్టచబుల్ వెహికల్. ఇది అంటే మనకు స్క్రాచెస్ ఉంటే పెయింట్ చేపిస్తారు చాలా వరకు. ఇది పెయింట్ కూడా కాలే వెహికల్. ఇది మార్కెట్ లో సింగిల్ ఓనర్ వెహికల్. ఇది సింగిల్ ఓనర్ వెహికల్స్ రేర్. అంటే మనకు కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొత్త వెహికల్ తీసుకుని ఉంటే వేరే ట్రాన్స్ఫర్ చేస్తారు, సెకండ్ ఓనర్, థర్డ్ ఓనర్ అట్లుంటాయి. ఇది ఏంటంటే ఇన్వాయిస్ ఓనర్. ఎప్పుడైతే వెహికల్ షోరూమ్ నుంచి తీసుకుంటో ఆ పర్సన్ వాడిండు. ఓన్లీ 75,000 తిరిగింది. 74,000 లాస్ట్ సర్వీస్ అయింది. బండి ఎక్సలెంట్ ఉంది, ఎక్స్పైర్ కి ఉంది, వెహికల్ నీట్ కండిషన్ లో ఉంది. దీనిలో ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే మీకు టాప్ వేరియంట్, మీకు పుష్ బటన్ ఉంటుంది, అలే వీల్స్ ఉంటాయి, స్టీరింగ్ కంట్రోలింగ్, స్టీరింగ్ అడ్జస్టబుల్, ABS, పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. మొత్తం టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్. మీరు చూసుకుంటే ఇంటీరియర్ చూసుకోండి, మీకు ఫుల్ మ్యాటింగ్ వేయించాడు కస్టమర్. ఓన్లీ 74,000 ఓన్లీ 1000 kilometers తిరిగింది అంతే. ఇది దీనిలో కొత్త బండి 23 lakhs ఉంది కొత్త బండి.
మీకు ఇది వచ్చేసి లీస్ట్ ప్రైస్ లో కస్టమర్ తో మాట్లాడి మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేసి ఇప్పించగలుగుతాను నేను. 13,75,000 కు వెహికల్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఓకే, కొత్తది ఎంత? కొట్ట 23 lakhs ఉంది బండి. ఇది 23 lakhs. 23 lakhs ఉంది. ఓకే, మీకు అరౌండ్ మీకు 4 years లో మీకు 10 lakhs పైన తగ్గిపోతుంది. డీజిల్ వేరియంట్ ఇది. ఓన్లీ 75,000 తిరిగిన వెహికల్ ఇది. మీకు వెనక ఇంటీరియర్ చూసుకున్నా, అవుట్లుక్ చూసుకున్నా చాలా బాగుంది వెహికల్ ఇది. మీకు టైర్ల కండిషన్ కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 50% మీకు అవైలబుల్ గా ఉన్నాయి. 20,000 ఈ టైర్ల మీద తిరగచ్చు. మీకు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు ఫ్యామిలీతో ట్రెక్కింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు చాలా బెస్ట్ వెహికల్ ఇది. ఎస్యూ మినీ ఎస్యూ మోడల్ ఇది. మీకు ఫ్యామిలీ కంఫర్ట్ ఉంటుంది వెహికల్. డీజిల్ బండి ఇది. ఎస్ఎక్స్ మీకు డీజిల్ బండి. మార్కెట్ లో చాలా తక్కువ ఉన్న వెహికల్ ఇది. మన దగ్గర కూడా ఇప్పుడే నిన్న వచ్చింది, ఎస్టర్డే వచ్చింది వెహికల్. మార్కెట్ లో దొరకవు ఇలాంటి డీజిల్ వెహికల్. జెన్యూన్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ సింగిల్ ఓనర్ దొరకాయి. సింగిల్ ఓనర్ కష్టం. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు 200 వెహికల్స్ ఉన్నాయి. అరౌండ్ డీజిల్ వెహికల్ ఒక 10-15 వెళ్తేయచ్చు అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ మన దగ్గర ఉండయి మ్యాక్స్. ఎందుకంటే బయట సర్వీస్ చేపిస్తారు కొంతమంది. ఇప్పుడు ఇది షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ లాస్ట్ 74,000 కు షోరూమ్ ట్రాక్ అయింది. షోరూమ్ లో సర్వీస్ అయింది. 75 తిరిగింది. ఓన్లీ 1000 kilometers తిరిగింది అంతే. ఇది మనకు 1375 బడ్జెట్ లో ఇచ్చేస్తాం. ఫైనల్ అది మీకు అది మ్యాక్స్ మాట్లాడి ఇప్పుడు మనం కస్టమర్ తో మాట్లాడి ఆ ప్రైస్ అనేది నెగోషియేషన్ చేయించాం అన్నట్టు కస్టమర్. తర్వాత చూపిస్తాను. ఇది పెట్రోల్ వేరియంట్ ఎక్సెంట్. మీకు సెడాన్ లో డిజైర్ టైప్ కావాలి మనకు పెట్రోల్ వేరియంట్ ఒక బండి అనుకుంటే ఇది వెహికల్ చాలా బాగుంటది. మనకి ఇది 330 ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది. 14 మోడల్ ఫ్యామిలీకి సరిపోతుంది. అవును మీకు చాలా బాగుంటుంది వెహికల్. దీనిలో ఫ్యూచర్స్ ఏంటంటే అలై వీల్స్ వస్తాయి, స్టీరింగ్ కంట్రోలింగ్ ఉంటది, స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉంటది, ఏసీ ఉంటది, టోటల్ పవర్ స్టీరింగ్ ఉంటది, పవర్ విండోస్ ఉంటాయి, అన్ని ఉంటాయి వెహికల్ లో. మీకు 330 బడ్జెట్ లో ఈ వెహికల్ అనేది వచ్చేస్తుంది ఫైనల్ గా. ఓకే, అంటే మీరు ఓనర్ తో కోఆర్డినేట్ అయ్యి ఇక కమిషన్ బేస్డ్ డైరెక్ట్ మాట్లాడిపిస్తాం. మీకు అట్లేం లేదు. నేను చెప్పే ప్రైస్ ఏంటంటే మ్యాక్స్ మాట్లాడే ప్రైస్. మీకు ఇక్కడ డౌట్ ఉంటే కూడా డైరెక్ట్ ఆయనతో మాట్లాడిచ్చేస్తాం అంతే. అట్లా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువ రేట్ చెప్పినాం అనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంత రేట్ చెప్తారో ఆడ ఎంత ఇస్తారో ఏందో తెలియకుండా అని చెప్పి మనకు ప్రైస్ అనేది చెప్తాం ఫైనల్. మోస్ట్లీ కారు ఉన్నప్పుడు ఎలాంటి స్కామ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి కావచ్చు? ఇప్పుడు మేజర్ ఏంటంటే ఫ్లడ్ వెహికల్స్ ఏంటంటే మనకు తెలియదు అది. ఇప్పుడు మెకానిక్ లకు కూడా అందరికి తెలవాలని తెలియకపోవచ్చు. కాకపోతే మనకి ఏంటంటే ప్రాపర్ గా ఫ్లడ్ వెహికల్ ఏంటంటే బయట చేపించి షోరూమ్ లో చేపిస్తే కొంతమంది కనిపెట్టలేరు. మన దగ్గర ఏంటంటే గుర్తుపడతారు 100%. ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ వెహికల్స్ అంటే మేజర్ గా మనకు మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఇంజన్ చెక్ చేస్తారు మెకానిక్లు. యాక్సిడెంట్ అనేది మేజర్ గా కన్సిడర్ తీసుకోరు. మన దగ్గర యాక్సిడెంట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి అదర్ స్టేట్ నుంచి ఇక్కడికైనా వెహికల్స్ ఉంటాయి, టాక్సీ నుంచి ఇక్కడికైనా వెహికల్, ఇక్కడ టీఎస్ అయిన వెహికల్స్ ఉంటాయి. అవి కూడా మనం తీసుకోము, పెట్టము కూడా. మెయిన్ జరిగే స్కామ్స్ అవే అన్నట్టు. ఒకటి యాక్సిడెంట్, ఫ్లడ్డెడ్, తర్వాత ఇంకోటి అదర్ స్టేట్ నుంచి ఎక్కడైనా టాక్సీ టు ఓన్ అని. ఇంకోటి డాక్యుమెంటేషన్ హైపోజికేషన్ ఉంది, కస్టమర్ లేడు, చనిపోయాడు, అది ఇప్పుడు ఈయన పేరు కావాలంటే కాదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, అవన్నీ ఉంటాయి అన్నట్టు. అది కూడా మనం ప్రాపర్ గా చెక్ చేస్తాం అన్నట్టు. మనకు ఒక పర్సన్ హైపోజికేషన్ ఉన్న పర్సన్ ఒకవేళ లేడు, చనిపోయాడు అనుకోండి, దానికి సంబంధించి ఏం చేయాలి, దాన్ని ప్రాపర్ గా ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలనేది మనకు తెలుసు అన్నట్టు. ప్రాపర్ గా ఇవన్నీ తెలియకుండా తీసుకున్న వాళ్ళు చుట్టూ చాలా ప్రాబ్లం అది ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అట్లా. మొత్తానికి కార్లు అనేవి మనం ఓనర్స్ తో కోఆర్డినేట్ చేసుకొని మనం తీసుకుంటాం ప్రాపర్ గా. మనకి ఏంటంటే మొత్తం ప్రాపర్ గా మనం మీడియేటర్ కాబట్టి అన్ని చెక్ చేసి ఓకే ఉన్నప్పుడే మనం వెహికల్ అనేది సేల్ చేయడం జరుగుతుంది అన్నమాట. 2022 మోడల్ ఇది. ఎస్ వేరియంట్ ఇది మీకు వచ్చేసి 78,000 తిరిగింది. బయట సర్వీస్ చేయించాడు. వెహికల్ చాలా నీట్ గా ఉంది. చాలా నీట్ గా ఉంది వెహికల్ వచ్చేసి. మీకు ఇది వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రైస్ లో వచ్చేసి దీనికి మ్యాక్స్ 670 బడ్జెట్ లో వస్తుంది. 22 మోడల్ ఇది పెట్రోల్ వేరియంట్ 670 బడ్జెట్ లో వచ్చేస్తుంది. చాలా కొత్తది మనకు అరౌండ్ ఇప్పుడు మనకు కావాలంటే 13 lakhs బడ్జెట్, 13-12 lakhs బడ్జెట్ లో ఉంటుంది. ఇది ఓన్లీ 4 years వెహికల్ 670 బడ్జెట్ లో వచ్చేస్తుంది. పెట్రోల్ వేరియంట్. దీనిలో ఫీచర్స్ ఏంటంటే టోటల్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ అన్ని ఉంటాయి వెహికల్ లో. మీకు ఎక్సలెంట్ కండిషన్ లో ఉంటుంది వెహికల్ ఇది. మీకు లోకల్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి 12-13 ఇస్తుంది. లాంగ్ లో 15-16 వరకు మైలేజ్ ఇచ్చేస్తుంది. మీకు టైర్ల కండిషన్ వచ్చేసి 30% టైర్లు ఉన్నాయి. వెహికల్ చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. 670 బడ్జెట్ లో వచ్చేస్తుంది. మీకు సేమ్ క్రేటా ఇట్లను దాని తర్వాత చిన్న సెగ్మెంట్ లో ఎస్యూ టైప్ అన్నట్టు ఈ వెహికల్. సో దానికంటే కొంచెం తక్కువ బడ్జెట్ లో ప్రాపర్ గా బాగుంటుంది. ఓకే, తర్వాత ఇంకో ఎస్ క్రాస్ చూసుకోవచ్చు డీజిల్ లో. మీకు ఇది 15 మోడల్
88,000 జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ మనకు అరౌండ్ 550 బడ్జెట్ లో వచ్చేస్తుంది డీజిల్ వేరియంట్ ఇది. అంటే ఎస్క్రాస్ లో మారుతిలో బిల్డ్ క్వాలిటీ బాగుంటది. మీకు మారుతిలో ఏంటంటే కొంతమంది బిల్డ్ క్వాలిటీ బాగుండదు అన్ని వెహికల్స్ అంటారు, దీని మాత్రం బిల్డ్ క్వాలిటీ బాగుంటది. మైలేజ్ కూడా మీకు లాంగ్ లో 20 పైన మైలేజ్ ఇస్తుంది. మీకు డెల్టా వేరియంట్ ఇది ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మీకు ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్. మీకు ఇది ఫైనల్ గా వచ్చేసి మనకు 550 ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది. వెహికల్ చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. దీనిలో ఫీచర్స్ చూసుకుంటే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, స్టీరింగ్ కంట్రోలింగ్ 2 ఇయర్ బ్యాగ్స్. ఇప్పుడు మనకు వెన్యూలో చూసుకున్న 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి, ఆ క్రెటాలో చూసుకున్నా నీకు 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. మీకు దీనిలో 2 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యాండేటరీ ఏంటంటే 2023 నుంచి 6 ఇయర్ బ్యాగ్స్ ఇచ్చారు అన్నట్టు. ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీకు లోన్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. అంటే సిబిల్ బాగుండి మీకు ఐటీ శాలరీ అవి ఉంటే మీకు బ్యాంక్ లో వస్తుంది. లేదనుకుంటే సిబిల్ బాగాలేదనుకుంటే ఓన్ హౌస్ బ్యాంకింగ్ ఉంటుంది. మనకి ఇది ఓన్ హౌస్ గ్యారంటీ ఉన్న వాళ్ళు ఎవరైనా పెడితే వస్తుంది, లేకపోతే మీ దగ్గర ఓన్ హౌస్ ఉన్నది సరిపోతుంది. మీకు ప్రైవేట్లో వచ్చేసి 70% వస్తుంది, బ్యాంక్లో వచ్చేసి 80% వస్తుంది. బ్యాంకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 85 పైసే వస్తుంది. మీకు ప్రైవేట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ₹1.50 పడుతుంది. ఓకే, అట్లా మీకు ఏమైనా మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉన్నా కూడా నేను సేల్ చేపిస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9392450929. ఇంకా మన దగ్గర ఏంటంటే తక్కువ బడ్జెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి. మనకు 120, 130, 150 బడ్జెట్లో. ఏంటంటే వీడియో అనేది లాంగ్ అయిపోతుంది. అది తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు మీరు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. అంటే కొంతమంది ఉట్టి ఎందుకు కాల్ చేయడం కాకుండా మీకు ఏదైనా వర్క్ ఉంటేనే మీ దగ్గర మీరు వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే ఏదైనా ఉంటే నాకు కాల్ చేయొచ్చు. సో టోటల్ గా అంటే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి? మీకు 150 నుంచి స్టార్ట్ అవుతుంది. 150, 130 అట్లా మినిమం 150 నుంచి ఇంకా మినిమం టాప్ ఎండ్ ఎంత వరకు ఉంటుంది? మీకు టాప్ ఎండ్ అంటే ఆల్మోస్ట్ 30-40 దాకా ఉంది. 30 lakhs 40 lakhs వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.